కేంద్రంలో భారత ప్రధానిగా నరేంద్ర మోడీ 12 సంవత్సరాల పాలన పూర్తి చేసుకొని 13వ సంవత్సరంలో దిగ్విజయంగా కొనసాగుతున్న సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పిలుపు మేరకు అక్కన్నపేట మండలంలో స్వచ్ఛ పాఠశాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మండల బీజేపీ అధ్యక్షుడు రామంచ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టారు. పాఠశాల ఆవరణలు, తరగతి గదులు, వరండాలను శుభ్రం చేసి విద్యార్థులకు పరిశుభ్రమైన వాతావరణం కల్పించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలను చేర్పించాలని, ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మన కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్న గారి సూచన మేరకు ప్రభుత్వ పాఠశాలను కాపాడుకుందాం, మన పిల్లలందరినీ కూడా ప్రభుత్వ పాఠశాలలో చేర్పిద్దామనే లక్ష్యంతో ఈరోజు ప్రభుత్వ పాఠశాలన్నింటినీ కూడా కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో అన్ని పాఠశాలను కూడా స్వచ్ఛ పాఠశాల కార్యక్రమం చేయాలని నిర్ణయించి ఈరోజు చేయమని చెప్పినందున ప్రతి మన మండలంలోని అన్ని గ్రామాల్లో పాఠశాల కూడా ఈరోజు స్వచ్ఛ పాఠశాల కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. స్వచ్ఛ పాఠశాల కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ప్రభుత్వ పాఠశాలను కాపాడుకుందాం, ప్రభుత్వ ఉత్తమమైన ఉపాధ్యాయుల చేత అందిస్తున్న విద్యను విద్యార్థులందరికీ కూడా అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వ పాఠశాలను బతికించాలనేటువంటి కోరిక మన కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు గారు చేస్తూ ఉన్నారు. అనేక రకాలుగా ప్రభుత్వ పాఠశాలలకు సహాయం చేస్తూ ఉన్నారు. 10వ తరగతి పిల్లలకు సైకిల్ అయితేనేమి, రేపు రానున్న రోజుల్లోనే పిల్లలకందరికీ కూడా మోడీ కిట్లు అయితేనేమి, ఇంకా మళ్ళీ కావాల్సినటువంటి పిఎం శ్రీ పథకాన్ని కూడా కొన్ని పాఠశాలకు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలను బతికించాలన్నటువంటి ఒక కోరిక ప్రేమతోనే ఇదంతా చేస్తూ ఉన్నారు. మాకు సహకరించినటువంటి విద్యాశాఖ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరియు బండి సంజయ్ గారి పిలుపు మేరకు ఈరోజు అంతర్పేట పాఠశాలలో స్వచ్ఛ పాఠశాల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులందరికీ పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం చాలా మంచి పరిణామం. ఎందుకంటే పాఠశాలలు ప్రారంభమవుతున్నటువంటి క్రమంలో ఈ యొక్క పాఠశాలను మొత్తం కూడా శుభ్రపరిచి విద్యార్థులకు స్వాగతం పలికేటువంటి కార్యక్రమాన్ని ఎంచుకోవడం అనేది సరైనది. దీంతో పాటు దీన్ని కొనసాగింపుగా కేంద్ర మంత్రివర్యులు ఈ పాఠశాలలో ఉన్నటువంటి ఇతర కనీస సౌకర్యాలు, మౌలిక వసతుల కోసం నిధుల్ని మంజూరు చేసి విద్యార్థులకు అన్ని సదుపాయాలు కల్పించాలని చెప్పి కోరుతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక నమస్కారం తెలియజేస్తాను.